హలో ఎవ్రీవన్, ఈరోజు నా డే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ పెసరట్టుతో స్టార్ట్ చేశాను. ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇచ్చేసి వాళ్ళని స్కూల్కి పంపించేసాను. తర్వాత పెప్పర్ చికెన్ చేశాను. ఎండ్ వరకు చూడండి, డోంట్ మిస్ ఇట్. హ్యాపీ పొంగల్ దింషు. ఏమి ఇచ్చారు మ్యామ్? ఏంటవి? వావ్, నాకు ఇస్తావా? గుడ్ గర్ల్. ఈరోజు నేను పెప్పర్ చికెన్ చేస్తున్నాను. ఇది నేను వీడియో తీయడం మర్చిపోయానండి. డ్రై రోస్ట్ చేసుకున్నాను ఇవన్నీ. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 టీ స్పూన్ ధనియాలు, 1.5 టీ స్పూన్ మిరియాలు, పువ్వు, దాల్చిన 1, ఇంకా 4 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక స్టార్ అనాస, ఒక మరాఠీ మొగ్గ, ఇంకా 1 టీ స్పూన్ వరకు సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఒకడంతా ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నేను 10-12 జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ రిచ్గా బాగుంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఈ మసాలా అంతా చికెన్లో పడుతుంది. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. మా పిల్లలకైతే ఈ పెప్పర్ చికెన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 పచ్చిమిర్చీలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా 1 కప్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాలండి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇంకా పసుపు 1 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని సరి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తీసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయింది చికెన్. ఈ టైంలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెప్పర్ పౌడర్ అంతా మిక్సర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇదంతా వేసుకోవాలండి, ఎందుకంటే మనం సపరేట్గా కారం అయితే వేయట్లేదు కదా. ఇందులో పచ్చిమిర్చి మసాలా ఘాటు పెప్పర్ది సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. కలుపుకోవాలి. యాక్చువల్లీ కుక్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది, డ్రైగా అవుతుంది. సో నేను రైస్లోకి కాబట్టి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుంటాను. కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, రైస్తో కలుపుకోవడం బాగుంటుంది. మసాలా అంతా ముక్కలకి ఇలా బాగా పట్టేలాగా ఉడికించుకున్నాక సైడ్ నుంచి కొంచెం ఆయిల్ ఉడిపోతుంది కదా, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా యమ్మీ టేస్టీ పెప్పర్ చికెన్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.